ఆపరేషన్ సింధూర్లో తెలుగు బిడ్డ వీరమరణం పొందారు. సరిహద్దుల్లో భరతమాత రక్షణ కోసం పోరాడుతూ మురళీనాయక్ అనే సోల్జర్ నేల కొరిగారు. ఎక్కడో మారుమూల తండాలో నిరుపేద కుటుంబంలో జన్మించిన మురళీనాయక్ తాను జవాను కావాలన్నది చిన్నప్పటి నుంచి ఆయన కల. ఆ కలను సాకారం చేసుకోవడానికి ఎంతో కష్టపడ్డాడు. చివరికి అనుకున్నది సాధించి సరిహద్దుల్లో మంచు కొండల్లో దేశ రక్షణలో భాగమయ్యాడు. మురళీనాయక్ స్వగ్రామం ఏపీలోని సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండ. అతని తల్లిదండ్రులు శ్రీరామ్ నాయక్, జ్యోతిబాయ్. రోజువారీ కూలీలు వీరిద్దరు. అయితే మురళీకి చిన్నతనం నుంచి దేశభక్తి ఎక్కువ. అందుకే అతనికి రైల్వేలో ఉద్యోగం వచ్చినా వద్దనుకున్నాడు. ఎంతో ఇష్టంతో ఆర్మీలో చేరాడు. 2022 డిసెంబర్ 29న గుంటూరులో జరిగిన ఎంపిక ప్రక్రియలో అగ్నివీరిగా సెలెక్ట్ అయ్యాడు. మొదట పంజాబ్, అస్సాంలో కూడా పనిచేశాడు. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో 851 లైట్ రెజిమెంట్ యూనిట్లో అగ్నివీరిగా పనిచేస్తూ ఉన్నాడు. తల్లిదండ్రులకు మురళి ఏకైక సంతానం. అతన్ని ఉన్నత స్థాయిలో చూడాలని మురళి తల్లి ఆశించారు. ఇందుకోసం ఎన్ని కష్టాలైనా సిద్ధమై పనులు చేసుకోవడానికి ముంబైకి వెళ్ళిపోయారు. అక్కడ తండ్రి భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తే తల్లి ఇళ్లలో పనులు చేసేవారు. మురళిని నాగినాయని చెరువు తండాలో అమ్మమ్మ దగ్గర ఉంచి చదివించారు. 10వ తరగతి వరకు సోమందిపల్లిలో, ఇంటర్మీడియట్ డిగ్రీ అనంతపురంలో పూర్తి చేశాడు. ఇక అగ్నివీర్లో మురళీనాయక్ ప్రస్తుతం 2.5 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్నారు. మరో ఏడాదిన్నరలో అగ్రిమెంట్ పూర్తి చేసుకుని వస్తాడని తల్లిదండ్రులు కలలుగన్నారు. స్వగ్రామంలో కల్లితండాలో మే 6వ తేదీన జాతర జరిగింది. ఈ జాతరలో పాల్గొనడానికి మురళి తల్లిదండ్రులు ముంబై నుంచి ఇక్కడికి వచ్చారు. బంధువులు, సన్నిహితులతో ఆనందంగా గడిపారు. కానీ ఇంతలోనే ఆపరేషన్ సింధూర్లో మురళి మరణం వారికి తెలిసింది. దుఃఖ సాగరంలో మునిగిపోయింది గ్రామం అంతా. గారాబంగా పెంచుకున్న కుమారుడికి పెళ్లి చేయాలనే యోచనతో తండాలో ఇటీవలే కొత్తగా ఇల్లు కూడా నిర్మించుకున్నారు. మురళి తల్లిదండ్రులు అతని వార్త విని మేము ఎందుకు బతికి ఉండాలంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు. అతని మరణ వార్తతో తామెవరి కోసం బతకాలంటూ తల్లిదండ్రులు ఏడుస్తున్న తీరు అందరినీ కంటతడి పెట్టిస్తోంది. మురళి వీరమరణంతో స్వగ్రామం కల్లితండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే రైల్వేలో ఉద్యోగం వచ్చినప్పుడు వెళ్ళిపోమని చెప్పినా తాను దేశానికి సేవ చేస్తానని, ఆర్మీకే వెళ్తానని తల్లిదండ్రులకు చెప్పాడట. ఇక కుమారుడి ఇష్టాన్ని కాదనకుండా వారు ఆర్మీకి పంపించారు. కుటుంబ సభ్యులతో పాటు మురళీనాయక్ స్నేహితులు కూడా తీవ్ర భావోద్వేగానికి లోనవుతున్నారు అతను లేడని మాట విని. వారు మాట్లాడుతూ డిప్రెషన్లో ఉన్నప్పుడు కూడా తన ఫ్రెండ్ మురళీనాయక్ మోటివేట్ చేయడంతోనే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానని ఆయన ప్రాణ స్నేహితుడు తెలియజేస్తున్నాడు. తాను కూడా అందరిలాగానే ఉద్యోగం సాధించాలంటే దానికి కారణం మురళీనాయక్ అని, నన్ను బతికించి తాను చనిపోయాడంటూ అతని ఫ్రెండ్ కన్నీటి పర్యంతమయ్యాడు. తను చనిపోతానని ముందే తెలిసి తన స్నేహితుడికి కాల్ చేసి తల్లిదండ్రుల గురించి బాధ్యతను అప్పగించి మురళీనాయక్ యుద్ధంలో పాల్గొన్నారని వారి స్నేహితులు చెప్తూ కన్నీటి పర్యంతమయ్యారు. ఒక మంచి స్నేహితుడిని, దేశ సైనికుడిని కోల్పోయామంటూ కూడా ఇటు స్నేహితులు, గ్రామస్తులు అందరూ కూడా కన్నీటి పర్యంతమయ్యారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా భౌతికంగా ఆయన్ని సందర్శించారు, నివాళి అర్పించారు. ఆయన గురించి మాట్లాడుతూ ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు. కుటుంబానికి తాము ఎప్పుడూ అండగా ఉంటామని ప్రభుత్వం తరపున భరోసా ఇచ్చారు పవన్ కళ్యాణ్.